టీఎంఎస్ రికగ్నైజ్డ్ ఉండి ఇన్ని రోజులు టీఎంఈలు ఉండి అతను ఇవాళ ఇక్కడ వచ్చి వర్కర్స్ కు ఆన్ డ్యూటీలు ఉన్న వాళ్ళకు పే స్కేలు వాళ్ళకి ఎరియర్ చేయాలని తయారు చేసి వాళ్ళకి సర్కులర్ ఇప్పించి రిటైర్మెంట్ వాళ్ళందరూ రోడ్డు మీద ఇచ్చిన థామస్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే రిటైర్మెంట్ వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. కాళ్ళు లేవో, చేతులు లేవో, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్ని ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ఇవాళ రోడ్డు మీదకి పిలిచిండంటే ఇదే థామస్ రెడ్డి, అశ్వత్థామరెడ్డి వీళ్ళే చేసిర్రు. లేదంటే మేనేజ్మెంట్ దాని కాళ్ళు మొక్కి తెచ్చుకున్నాం మేము పైసలు. ఆ పైసలు మేనేజ్మెంట్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు. మేనేజ్మెంట్ మా డబ్బులే కట్ చేసుకొని మేము జమ చేసుకున్న పైసలు మాకు ఇవ్వడానికి ఇన్ని ఇబ్బందులు పెట్టుకుంటా రోడ్డు మీద తెచ్చి బీపీ. ఈ రోజు ఒక డ్రైవర్ చనిపోయిండు. ఏంది పరిస్థితి ఇది? ప్రతిరోజు ఒకరు చనిపోతున్నారు. ఈయన టోటల్ గా 32,000 మంది రిటైర్మెంట్ వ్యక్తులు ఉన్నారు. కనీసము ఇవాళ డిపార్ట్మెంట్ లో కూడా 38,000 మంది ఉన్నారు. అయినా కాంట్రాక్ట్ సిస్టమ్, ప్రైవేట్ బండ్లు రావడం, ఈ నాయకులు ఈ రికగ్నైజ్డ్ అవుట్ సోర్సింగ్ పెట్టడం, ఇదంతా ఇప్పుడు చేసిన యూనియన్ నాయకులే చేస్తారు. జేఏసీ అని చెప్పి విలీనం అని విలీనం ఎవరి గురించి చేస్తారు? ప్రభుత్వం గురించి విలీనం చేస్తారు. ఉన్న ఆస్తులు అమ్మనికే విలీనం చేస్తారు. కానీ కార్పొరేషన్ గురించి ఒక విలీనం కూడా పనికిరాదండి. ఆ విలీనం ఆంధ్రప్రదేశ్ లో అయ్యింది. అక్కడున్న వర్కర్స్ మాకు విలీనం వద్దురో మొర్రో అని మొత్తుకుంటున్నారు. ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. రిటైర్మెంట్ ప్రతి వ్యక్తి మేము సంపాదించిన సంపద ఇవాళ కార్పొరేషన్ లో ఇవాళ బస్ భవన్ కానీ ఈ జాగాలు కానీ మేము 36 ఏళ్ళు సర్వీస్ చేసి ప్రతి ఒక్కరికి ఇది చెప్తున్నా. ఇన్ని ఫ్రింజ్ బెనిఫిట్లు వచ్చేటివి అన్ని నాశనం చేయడానికనే రికగ్నైజ్డ్ అని ఎలక్షన్స్ పెట్టించుకొని పైసలు దండుకోవాలి వర్కర్తానన్న ఉద్దేశంతో ఈ టీఎంయూ నాయకులంతా బయటకు వస్తున్నారు. విన్నారా? యూనియన్లన్నీ యూనియనే వద్దు. యూనియన్ లేనన్ని రోజులు కార్పొరేషన్ లో ఉన్నది. యూనియన్లు ఉన్న వాళ్ళంతా రిటైర్మెంట్. అటు రిటైర్మెంట్ కానీ ఉండ్రి, ఇటు వస్తే ఇటు అన్నారండ్రి. కానీ రిటైర్మెంట్ వాళ్ళకి మున్ను మాది కంటికి నీళ్లు పెట్టి ఏదో అంటారు చూడండి. అటువంటి పని చేసుకుంటా మమ్మల్ని మభ్యపెట్ట కంటి తుడి మా గురించి పోరాటం లేదు. మమ్మల్ని నాశనం చేయాలని పోరాటానికి వస్తున్నారు. మమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ మినిట్లు తీసుకుంటున్నారు. కానీ ఒక్క విషయంలో కూడా వాళ్ళు మాకు రికగ్నైజ్డ్ యూనియన్లు అవసరం లేదు. మేము రిటైర్డ్ అయినాం. మా డబ్బులు మాకు ఇస్తాలు. మేము జమ చేసుకున్న డబ్బులే అడుగుతున్నాం. కార్పొరేషన్ ఒక్క రూపాయి మేము అడగట్లేదు. కార్పొరేషన్ నుంచి మాకు ఫ్రెండ్స్ బెనిఫిట్ కావాలని అడగట్లేదు. మా ఏరియాస్ ఏంది, మేము చేసిన పనికి మాకు ఇవ్వమంటున్నాం. మా పే స్కేల్ 5 నుంచి 10 లక్షలండి. నాకే 7.5 లక్షలు వస్తుందండి. నాకే 7.5 లక్షలు వస్తుంది. ప్రతి వ్యక్తి 36 మాకు 3-4 సంవత్సరాలు, ఈ రోజుకి 4 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి ఆర్టీసీ లాభాలలో ఉందంటుండ్రు. ఆర్టీసీ లాభం ఎక్కడ ఉందండి? ఫ్రీ టికెట్ల మీద గవర్నమెంట్ వినండి. పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, అందరు నాయకులు మంత్రులు చెప్తున్నారు. లాభం ఉన్నప్పుడు మాకు ఇస్తే నష్టం ఏందండి? మేము ఎక్కువ అడగట్లేదు కదా. గత ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా వాడిని ఎట్లా చిత్తుగా ఓడగొట్టి ఇంట్లో వండబెట్టినాం. కానీ ఈయన నమ్మించి గొంతు కోస్తుండు కనుక ఈయన ఎంత నమ్మాలా? అది కూడా వాస్తవం కదా. మీకు ఇస్తా, ఇన్ని ఇస్తా, మీకు ఎడ్ చేస్తా. ఏందండి? ఉన్న బస్సులను ఆడోళ్ళకు ప్రైవేట్ ఎవరు ఆ గ్రూప్ లోకి ఇస్తున్నా అని చెప్పి పేపర్లు కోటీశ్వర ఆడేమని కోటీశ్వర చేస్తున్నాడు. ఈయన ఒక్క కుటుంబం, రేవంత్ రెడ్డి గారి ఒక్క కుటుంబమే కోటీశ్వర్లు అవుతుర్రు. మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. రిటైర్మెంట్ అమౌంట్ ఇప్పుడు మహాలక్ష్మి పథకం నడుస్తుంది అని అంటే ఏమంటారు? 100% మహాలక్ష్మి పథకం నడవడానికి కారణం మహాలక్ష్మి పథకంలో ఇచ్చిన 300 ప్రతి నెల 300 కోట్లు ప్రభుత్వం మనకి ఇస్తుంది ఆర్టీసీకి. దాంట్లో మా వాటా కూడా ఉంది. కానీ ఇచ్చిన దాంట్లో కూడా మా వాటా మాకు ఇవ్వకుండా 2017 నుంచి ఇప్పటి వరకు 2026 మే వరకు ఒక్క రూపాయి కూడా ఏది ఏరియాస్ కానీ బెనిఫిట్ కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దాదాపుగా 16,000 మంది రిటైర్మెంట్ అయ్యారు 2017 రావాల్సిన పథకం. అయితే మొత్తానికి మాత్రము మొత్తం 32,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినారు. ఆర్టీసీ ఉద్యోగులు 32,000 మంది. అయితే 2016 నుంచి 2026 వరకు 16,000 మంది రిటైర్మెంట్ అయినారు. ప్రతి నెల వాళ్ళకు వచ్చే 300 కోట్ల మాకు ఒక 10 కోట్లు, మాకు ఒక 20 కోట్లు 50 కోట్లు ఇవ్వమని నేను అడిగినాం.
అయినా కూడా ఈ ప్రభుత్వం తప్పు లేదు, మేనేజ్మెంట్ తప్పు చేస్తుంది. మేనేజ్మెంట్ మనకి ఇచ్చే పైసలని వాళ్ళు వాడుకుంటారు, డీజిల్ కానీ ప్రైవేట్ బస్సులకు కానీ ఇంకా దేనికని ఎలక్ట్రికల్ బస్సులకు కానీ దేనికని వాడుకుంటారు. కానీ మనకి ఇవ్వాల్సిన పైన మనకు తప్పు చేస్తారు. నిన్న 16వ తారీఖు రోజు మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడినప్పుడు, సారథ్య కమిటీతో మాట్లాడినప్పుడు మీకు డబ్బులు 2017 ఏదేస్తే మర్చిపోండి మీరు అన్నట్టు మాట్లాడుతుంది ఈ ఎండి గారు ఈ మన మేనేజ్మెంట్ మేము ఇవ్వము 2016 మీరు మర్చిపోండి, అలాంటిది 17 మర్చిపోండి, ఏదేస్తే లేవు మీకు అని 21 అసలు రానే రాదు. అది చెప్తారు కారణం మన దగ్గర డబ్బులు లేవు. మేము ప్రభుత్వం దగ్గర అడిగితే మమ్మల్ని చివాట్లు పెడతారు, ప్రభుత్వం చివాట్లు పెడతారు. అదే ఆర్టీసీల అనవాయితీ ఏంది, రిటైర్మెంట్ రోజు ప్రతి చెక్ ఇచ్చి ఇంటికి పంపించే రోజులు ఉండేది, ఆ బస్సు ఇచ్చి ఇంటికి పంపించే రోజులు ఉంది. అలాంటిది పెండింగ్ పెట్టి 6 నెలలు 7 నెలలు 8 నెలలు 1 సంవత్సరం ఇప్పుడు 2019 వరకు నడిచింది, 2021 వరకు కూడా నడిచింది. ఉమ్మడి రాష్ట్రం 2 సంవత్సరాలు ఎప్పుడైతే ఆర్టీసీలో కార్పొరేషన్లో పెంచలేదు అప్పటి వరకు నడిచింది. పెంచిన తర్వాత మళ్ళీ రిటైర్మెంట్ మొదలైంది 2001 డిసెంబర్లో, మళ్ళీ 21 డిసెంబర్లో రిటైర్మెంట్ మొదలైంది. అప్పటి నుంచి ఆనవాయితీ లేటుగా పైసలు ఇవ్వడం జరుగుతుంది.